హలో అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ బై జ్యోతి ఛానల్. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ రాగి జావా. చాలా హెల్దీ అండ్ టేస్టీ, అండ్ ఈ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ కూడా అందరికీ. సో దాని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ముందు రోజు నైట్ ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోండి. కంప్లీట్ ఫుల్ వేడిగా కాకుండా గోరువెచ్చగా చేసుకోండి. ఒక 2 cups ఆఫ్ వాటర్, అది గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఈలోపు ఇంకొక బౌల్లో ఒక 2 స్పూన్స్ అట్లా పెరుగు వేసుకొని దానికి వాటర్ మిక్స్ చేసుకొని మజ్జిగలాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇంటి పెరుగు ఉంటే ప్రిఫర్ చేయండి. అదే మంచిగా లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకున్నాక అందులోకి ఒక స్కూప్ రాగి పిండి అండ్ ఇంకొక స్కూప్ జొన్న పిండి, ఇవి రెండు వేసుకొని సేమ్ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి. వన్స్ అది కంప్లీట్గా మిక్స్ అయ్యాక ఇందాక మనం గోరువెచ్చగా వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్లోకి వేసుకొని కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ముందు రోజే చేయండి, సో దట్ ఇంకా టేస్టీ రాగి జావా ఫీల్ ఉంటుంది మీకు. సో మంచిగా మిక్స్ చేసుకొని నైట్ మొత్తం అందులోనే నానబెట్టండి. బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్లో సేమ్ మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ బాయిల్ చేసుకోండి. మేము ఇక్కడ 3 cups వాటర్ తీసుకున్నాము అండ్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అందులో. నెక్స్ట్ డేకి అది కొంచెం పులిసినట్టు అవుతుంది, సో అది ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఎలాంటి ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. వన్స్ అవి వాటర్ మరుగుతున్న టైంలో మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న రాగి పిండివి అది మొత్తం దాంట్లో వేసేసేయండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. అది మంచిగా మరగాలి, మరిగేంత వరకు ఉంచండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మరుగుతున్న టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతే, టేస్టీ హెల్దీ రాగి జావా రెడీ. సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్తో మళ్ళీ వస్తాము.
మీరు కూడా ఈ రాగి జావా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.